హల్లెలూయా! ప్రైజ్ లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఉదయకాలమే లేసి యేసే నాతో ఈరోజు ఏం మాట్లాడతారు అని చెప్పి ఎదురు చూస్తున్నారా? యేసే మీతో ఏం మాట్లాడుతున్నాడంటే చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో ఏమనుందంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు. ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింపడు. హల్లెలూయా! దేవుని చేతిలో నువ్వున్నావు బిడ్డ. ఆయన నిన్ను కాస్తున్నాడు. ఎల్లప్పుడూ ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన మహిమ నీ మీద ఉదయించుచున్నది గనక అపవాది నిన్ను ముట్టలేడు. వానికి ఏ అధికారం లేదు నిన్ను ముట్టడానికి. ఎందుకంటే నీవు ఆయన సొత్తై ఉన్నావు. ఆయన యొక్క స్వరాన్ని వినే అనుభవంలో నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. ఆయన మనకేమిస్తున్నాడంటే నిత్య జీవాన్ని ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన నామంలో ఆయన రక్తాన్ని అంగీకరించి, ఆయన నామాన్ని అంగీకరిస్తున్నారు. ఆయన కుమారులుగా మనం చేయబడి ఉంటున్నాము. ఆయన కుమారులుగా చేయబడ్డ మనము ఆయనతో కూడా నిత్య జీవానికి వారసులుగా చేయబడి ఉన్నాము.